హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే మళ్ళీ వచ్చినాయండి హార్వెస్ట్‌కి. ఏంటనుకున్నారు? డ్రాగన్ ఫ్రూట్స్ అండి. 3 వచ్చినాయండి. ఆ 3 ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను. తుఫాన్‌కి కొంచెం చీమలు పట్టి ఒకలాగా అయినాయి. కట్ చేసి కూడా చూపిస్తాను లోన ఎలాగుందో. రండి హార్వెస్ట్‌కి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ ఉందండి. తుఫాన్‌కి ఇలా అయిపోయినాయండి. లోన బాగానే ఉంటాయి. ఇదిగోండి ఎలా అయిపోయిందో తుఫాన్‌కి చీమలు పట్టేసి. అటేపు 2 ఉన్నాయండి. ఇవన్నీ చీమలండి. ఇక్కడ ఒక 2 ఉన్నాయండి. ముందు అది కోద్దాం. తుఫాన్‌కి ఇలా అయిపోయినాయండి. వర్షం పడుతూ ఉంది కదా, ఇది ఒక్కటి కొంచెం బాగున్నట్టుంది. ఇది వైట్ అండి, వైట్ డ్రాగన్ ఫ్రూట్. ఇది కొత్త మొక్కకు వచ్చింది. ఇది కట్ చేసి చూస్తే కానీ తెలియదు పండిన తర్వాత. వైట్ అనుకుంటున్నాం. ఇది అది పింక్ గా ఉంది కాడలు, ఇది వైట్ గా ఉంది. వైట్ అవుతుంది అనుకుంటున్నాను. అది పండిన తర్వాత కట్ చేస్తే కానీ తెలియదండి. ఇదిగోండి వర్షాలకి ఇలా అయిపోయినాయి. తుఫాను కదా, ఇలా అయిపోయినాయి. చూడండి ఎంత చెమ్మ వల్ల అలా పడుతూనే ఉంది కదా వర్షం. అందువల్ల అండి కొంచెం కడుగుతానండి. కడిగి కట్ చేస్తాను. లోన ఎలా ఉందో చూద్దాం. ఇది ఒకటి కొంచెం పెద్దగా వచ్చింది, ఈ 2 చిన్నగా వచ్చినాయి. ఇవి చీమలు కన్నాలు పెట్టేస్తున్నాయి. ఇది ఒకటే కొంచెం బాగుంది. చూద్దాం ఎలా ఉందో లోన. లోన బాగానే ఉందండి. ఎందుకండి లోన బాగానే ఉంది. ఇలా తీసేసుకోవడం అండి. మనకి అలాగా అచ్చులాగా వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూసారా కలరు. పైన పాడైంది కానీ లోన బాగానే ఉంది. ఈ 2 కూడా కట్ చేస్తాను. ఇది కూడా బాగానే ఉంది. పైన పాడైనాయండి వర్షాన్ని వల్ల అన్నమాట. తుఫానికి అలా పడుతూనే ఉంది కదండి వర్షం, దానివల్ల. అదే పడి మళ్ళీ ఎండ కాస్తే ఒక రోజు పడి పర్వాలేదు. అలా వారం రోజులు వర్షం పడుతూనే ఉంది కదండి, అందువల్ల అలా అయిపోయినాయి కాయలు. ఇదిగోండి అలా అయిపోయింది. పాడైపోయింది ఒకటి. ఒకవైపు బాగుంది, ఒకవైపు పాడైపోయింది. చిన్నకాయ. ఇది చిన్నదండి దానికన్నా. ఇది కూడా కట్ చేస్తాను. సగం పాడైపోయింది, సగం కోసి పడేద్దాం. ఇవన్నీ కిచెన్ కంపోర్ట్స్ లో వేసేసుకోవచ్చండి. అదే మొక్క కూడా వేసేయచ్చు బలం.
డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి. చూసారా ఎలా అయిపోయిందో లోన. తుఫాను వల్లండి కాయలు పాడైపోతున్నాయి, కూరగాయలు పాడైపోతున్నాయి. ఇవ్వండి ఎన్ని వచ్చినాయి చూసారా. డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదండి. అన్ని విటమిన్స్ ఉంటాయి దీనికి. చిన్నపిల్లలు కూడా తినొచ్చు, బాగా తింటారు మా మనమళ్ళు అయితే. ఇదిగోండి మీకు ఫ్రెండ్స్, మీకు ఇది డ్రాగన్ ఫ్రూట్ తినండి, టేస్ట్ చేయండి. మాది మిద్దె తోట మీద పండింది, ఎలా ఉందో ఒకటి టేస్ట్ చేసి చెప్తానండి. కాయ పాడైనా కానీ చాలా స్వీట్గా ఉందండి, చాలా బాగుంది, చాలా తీయగా ఉంది. మనకి ఇది 3వ హార్వెస్ట్ అండి. మే నుండి కదా క్రాప్ మొదలవుతుంది. మే నుండి 3వ క్రాప్ అన్నమాట ఇది. ఇంకా ఉన్నాయండి కాయలు, మళ్ళీ 4వ క్రాప్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, పింక్ కలరు. చూసారు కదండి, డ్రాగన్ ఫ్రూట్ 3 హార్వెస్ట్ చేశాను, అలాగే కట్ చేసి చూపించాను. ఇలాగ మనం మిద్దె తోట మీద ఈజీగా పండించుకోవచ్చండి డ్రాగన్ ఫ్రూట్స్. మనం ఏమి ఎక్కర్లేదండి. బనానా కొంచెం తొక్కలు పండినవి పాడైపోయినాయి అలా కప్పేసి బోనుమిల్లి ఇస్తూ ఉంటే, ఎరువు వేస్తే చాలు, బాగా కాస్తున్నాయి. ఇలా పండించుకోండి మీరు కూడాను మిద్దె తోట మీద. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.